నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీరామ్. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో కన్ను చూపు పోవడానికి కారణం వాళ్ళ నాన్నగారికో లేదా వాళ్ళ తాతగారికో ఈ గ్లకోమా అనే కండిషన్ ఉంది సార్. మా తాతగారికో మా నాన్నగారికో నాకు కూడా ఉంటుందేమో అని భయంగా ఉంటుంది. నేను ఎలా టెస్ట్ చేయించుకోవాలి, ఎలా నేను నా కంటిని ముందరే కాపాడుకోవాలంటారు. సో ఫస్ట్ ఈ గ్లకోమా అనే వ్యాధి ఏదైతే ఉంటుందో ఇది మన కంట్లో ప్రెషర్ రేజ్ అవడం వల్ల వచ్చేది. కంట్లో ప్రెషర్ అంటే మన బీపీ లాగా కంట్లో ఒక ప్రెషర్ ఉంటుంది, దాని ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటారు. ఈ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ పెరిగినంత కొద్దీ నరం మీద ఆర్ నరానికి వెళ్ళే న్యూట్రిషన్ ఉన్న రక్త కణాల మీద ప్రెషర్ పడి ఆ నరం మెల్లిగా చచ్చిపోయే ఛాన్స్ జరుగుతుంది. సో అది మనకి తెలీదు, మనిషికి తెలియదు. సడన్గా నాకు చూపు మబ్బుగా ఉంది సార్, ఏదో పొగ నుంచి చూసినట్టుంది అని అంటారు. అప్పుడు ఒకరోజు టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఇది బయటపడుతుంది. సో ప్రతి మనిషి 40వ ఏట తర్వాత నంబర్ 1, నంబర్ 2 వాళ్ళ ఫ్యామిలీలో లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే ఒకసారి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి ప్రతి ఏడాది. అండ్ ఎస్పెషలీ వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నగారికో లేదా వాళ్ళ దగ్గర చుట్టంలో ఎవరికైనా ఉంటే బ్లడ్ రిలేటివ్, అప్పుడు ఒకసారి చూపించుకోవడంలో తప్పు లేదు. ఈ గ్లకోమా అనేది మీ చూపుని డైరెక్ట్ ఎఫెక్ట్ చేయదు. సార్ నాకు అంతా దూరం బాగా అనిపిస్తోంది, అక్కడ ఉన్న బోర్డు కూడా నాకు తెలుస్తోంది, రోడ్డు మీద ప్రతిదీ నేను చదవగలుగుతున్నా. గ్లకోమా అనేది దీని ఎఫెక్ట్ చేయదు. ఇప్పుడు గ్లకోమా ఏది ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటారు. అంటే దూరము కాదు, దగ్గర కాదు, ఫీల్డ్. మీరు ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు ఎక్కడైనా కూర్చుని పక్కన నుంచి ఎవడు వస్తున్నాడు, కింద టేబుల్ మీద ఏముంది, మన చేతుల దగ్గర ఏముంది అన్నీ తెలుస్తాయి. అది అక్కడ చూడపోయినా మనకు తెలుస్తుంది. దాన్ని ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటారు. ఈ ఫీల్డ్ ఆఫ్ విజన్ పోతుంది గ్లకోమాలో. సో మనకి ఖచ్చితంగా ఇది పోయింది, అయ్యో కన్ను ఎర్రబడింది, అయ్యో నాకు ఇది అలా ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ఎ సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్. సో 40వ ఏట దాటిన ప్రతి మనిషి ఎవరికైతే ఎస్పెషలీ ఈ ఫ్యామిలీలో ఉందో వాళ్ళకి ఖచ్చితంగా చెకప్ చేయించుకోవడం మంచిది. దానికి ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది, విజువల్ ఫీల్డ్ ఎనాలిసిస్ అని. అది కంప్యూటర్ మీద ఆ మనిషి కూర్చుని చేయాలి. దాంట్లో మనకు తెలిసిపోతుంది మీకు గ్లకోమా ఉందా లేదా అని. గ్లకోమా ఉండడానికి 3 రీజన్స్ ఉండాలి. ఒకటి, మీ కంటి ప్రెషర్ ఎక్కువ ఉండాలి. రెండోది, కంట్లో నరం వీక్ ఉండాలి. మూడోది, ఈ టెస్టింగ్లో కూడా మాకు పాజిటివ్గా గ్లకోమా ఉంది అని తెలియాలి. అప్పుడే ఒక మనిషికి ఈయనకి గ్లకోమా ఉంది అని లేబుల్ పెట్టగలుగుతాం. కేవలం ప్రెషర్ ఎక్కువ ఉంది, నరం బాగుంది అంటే కూడా మేము పెట్టలేము. బట్ ఎవ్రీ ఇయర్ మీకు చెకప్ చేస్తూ ఉండాలి. ఓకే, నాకు గ్లకోమా వచ్చింది, నేను ఏం చేయాలి? దానికి వాడే పర్టికులర్ మందులు ఉన్నాయి. ఆ మందులు వేసుకుంటూ ప్రతి 3 నెలలకి 4 నెలలకి మీరు ఎలా అయితే మీ బ్లడ్ ప్రెషర్ షుగర్ కోసం ఎలా వెళ్తారో అలా కంటి డాక్టర్ దగ్గరకు వచ్చి ప్రెషర్ చెక్ చేయించుకుని 6 నెలల ఏడాదికి ఒకసారి ఆ ఫీల్డ్ ఎగ్జామినేషన్ చేయించుకుని మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ కుటుంబంలో కూడా మీరు ఇన్ఫామ్ చేయాలి, నాకు ఇట్లా వచ్చింది. మీ తమ్ముడికో మీ చెల్లెకో కూడా మీరు స్క్రీనింగ్ చేయడం, డాక్టర్ దగ్గర తీసుకురావడం మీ బాధ్యత. ఎందుకు వస్తుంది, అది దేనివల్ల వస్తుంది అంటే అది ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. కొన్ని రీజన్స్ వల్ల వస్తుంది. ఎస్పెషలీ పొద్దున్నే 4:30, 5 లేదా 5 తర్వాత లేచి కొంతమందికి నీళ్లు తాగే అలవాటు ఉంది. అది ఆల్మోస్ట్ 1-2 లీటర్స్ నీళ్లు తాగుతారు, కొంచెం వాళ్ళకి హెల్త్ కోసం మంచిది అని. అది అందరికీ మంచిది కాదు. ఈ గ్లకోమా లేదా ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆ టైంలో మీరు ఎక్కువ నీళ్లు తీసుకుంటే మీ ప్రెషర్ అనేది డబుల్ అవుతుంది ఆర్ పెరుగుతుంది. అండ్ స్లోగా మీకు నరం మీద ఒత్తిడి పడుతుంది. సో ప్రతిదీ మనం అందరికీ మంచిది, నేను కూడా అదే చేస్తున్నా అనుకోకండి. ఇది ఒకసారి మీరు టెస్ట్ చేయించుకుని మీకు ఏం లేకపోతే దెన్ యూ కెన్ గో అహెడ్ అండ్ డూ దట్. లేకపోతే పొద్దున్న పూట నీళ్లు తాగడము, ఎస్పెషల్లీ లార్జ్ క్వాంటిటీ అంటే 1-2 లీటర్స్ ఒకటేసారి తాగుతారు. అది చాలా డేంజరస్ గ్లకోమా ఉన్న పేషెంట్స్కి. ఏ గ్లకోమా ఉన్న పేషెంటు అది చేయకూడదు. అండ్ ఒకవేళ ఉంటే ఫ్యామిలీలో కూడా ఇలాంటి వాళ్ళకి అది చేయడం మంచిది కాదు.